ఈ నెల 5వ తేదీన జరగబోయే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో పాల్గొనే విధంగా ప్రత్యేక ఆహ్వానాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 ముగిసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వాగతం, ఉపన్యాసం అనంతరం మా తెలుగు తల్లికి గేయం ఉంటుందని, తల్లిదండ్రులతో అకాడమిక్ చర్చలు పారదర్శకంగా, ప్రయోజనకరంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈవో యు మాణిక్యం నాయుడు, అలాగే సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఏ రామారావు పాల్గొన్నారు. మెగా ఈటీఎం నిర్వహించబోతున్నాము కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. సో దీంట్లో పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ అవుతారు. అలాగే వీ వెల్కమ్ ది ఫిలాంథ్రఫిస్ట్, అలాగే డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా మనకు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఆ ఊరి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు తోచిన కార్యక్రమానికి ఏదైనా మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు. స్కూల్కి మేబీ ఆర్ఓ ప్లాంట్ ఉండొచ్చు, ఒక కాంపౌండ్ వాల్ ఉండొచ్చు, ఏది మీకు మంచిది అనిపిస్తే స్కూల్కు మీరు దానికి కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో దీనికి మనం 5వ తారీఖు నిర్వహించుకోబోతున్నాం మనము. సో ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, అలాగే జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఒకే మూస దూరంలో కాకుండా ఏ లెవెల్ విద్యార్థులకు ఏం కావాలి, ఏం చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్కు ఎలా ప్రిపేర్ చేయాలి అనే విధంగా మనకు యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. ఆ రోజు ఉదయమే 9 గంటలకు అందరం అసెంబ్లీ అవుతాము. పేరెంట్స్, టీచర్స్, అలాగే మా సంఘ పెద్దలు, అలాగే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఎవరైనా ఫిలాంథ్రపిస్ట్ ఉంటే వాళ్ళు, డోనర్స్ ఉంటే వాళ్ళు అందరినీ కూడా 9:30 వరకు మనము ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసి కన్సర్న్డ్ రూమ్స్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే ఏ తరగతి పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులను కూడా అదే తరగతి రూమ్లో మనం కూర్చోబెట్టడం జరుగుతుంది. కూర్చోబెట్టిన తర్వాత 9:30 నుంచి ఆ క్లాస్ సంబంధించిన టీచర్ ఎవరైతే ఉన్నారో అతను డోర్ దగ్గర బయట కూర్చొని టీచరు పేరెంట్కి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి పేరెంట్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతాం. సో ఈ 100 days యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రిపేరింగ్ ది 10th class స్టూడెంట్స్ ఫర్ ది 10th class పబ్లిక్ ఎగ్జామ్స్ 100 days యాక్షన్ ప్లాన్ కూడా ఆ రోజు మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో పిల్లలకి 100 days యాక్షన్ ప్లాన్లో ఎలా తయారు చేస్తాం, వాళ్ళని ఎలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మేము స్టూడెంట్స్ అందరినీ కేటగరైజ్ చేసుకున్నాము ABCDగా. సో ఎవరు ఎక్కడ వీక్గా ఉన్నారు అనేది కూడా కేటగరైజ్ చేసుకున్నాము. ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మంది ఉన్నారు అనేది కూడా కేటగరైజ్ చేసుకున్నాము. కామన్ పూల్ అనేది ఒకటి ఉంది మనకు. టీచర్స్ అంతా ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళందరినీ కామన్ పూల్లో పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడా క్లస్టర్స్లో ఉన్నారు. క్లస్టర్ అంటే అది కూడా ఒక స్కూలే, మండలంలో ఒక క్లస్టర్ పెట్టాము, ఆ స్కూల్లో ఉన్నారు. ఎక్కడైతే మనకు ఇటువంటి నీడ్ ఉంది, ఎక్కడైతే టీచర్ షార్టేజ్ ఉంది అన్నప్పుడు క్లస్టర్ నుంచి ఆ స్టూడెంట్స్, ఆ టీచర్స్ ఆ కన్సర్న్ రిక్వైర్డ్ స్కూల్కి వెళ్ళేసి టీచింగ్ చేస్తారు. సో ఇక్కడ ఏదైతే 10th classలో మనకు తక్కువ వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్లో తక్కువ వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఎక్కువ మంది అనేది ఐడెంటిఫై చేసాము. అక్కడికి ఈ క్లస్టర్ నుంచి వెళ్ళేసి ఆ స్కూల్లో స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ స్కూల్లో ఎక్కడ కూడా మనకు ఫెయిల్యూర్స్ లేకుండా చూసుకుంటారు. దానికి తగ్గట్టే మెటీరియల్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఒక గైడ్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది పిల్లలందరికీ కూడా. సో డిపెండింగ్ అపాన్ దేర్ క్యాలిబర్, కొందరు ఏ కేటగిరీ ఉంటారో వాళ్ళు మొత్తం చదువుకోగలరు. డి కేటగిరీ అంటే ఎక్కడైతే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారు, ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కూడా వాళ్ళకు, ఎందుకంటే పిల్లలు దే ఆర్ అనేబుల్ టు డిస్క్రిమినేట్ అనే దగ్గర ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మార్క్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటి కోసం మనం 100 day యాక్షన్ ప్లాన్ సో అది లాంచ్ చేసుకోవడం జరుగుతుంది మనకు. దాని తర్వాత మనకు టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా దే క్యాన్ పోజ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రాబట్టుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకు మధ్యాహ్నం 12:45కి క్లోజ్ చేసేట్టు మనము డిజైన్ చేసుకోవడం జరిగింది. 12:45కి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి మనకు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనము అదే స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఆ స్కూల్లో బడి భోజనం ముగించుకొని అంతటితో మనము ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనకు మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉండవు. అన్నీ కూడా ఇది స్కూల్ స్పెసిఫిక్, స్టూడెంట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఇది. సో స్కూల్లోనే జరుగుతుంది. సో మేము అందరూ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు దే ఆర్ అట్ ది లిబర్టీ, వాళ్ళు ఆనరబుల్ ఎమ్మెల్యే ఎక్కడైనా అటెండ్ కావచ్చు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లేస్లో. అలాగే మిగతా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఎక్కడెక్కడ ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారు అనేది కూడా మేము తీసుకుంటున్నాము. సో అలాగే సర్పంచుల వరకు వేరియస్ కార్పొరేషన్స్ హెడ్స్ ఉన్నారు, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరూ కూడా పార్టిసిపేట్ కాబోతున్నారు. సో అన్ని స్కూల్స్లో కూడా సమ్